అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు అప్పుడే లోక్సభ సీట్ల మీద కన్నేశారా? పావులు కదపడం మొదలైపోయిందా? కాంగ్రెస్ బీజేపీల్లో మొదలైన కొత్త హడావిడి ఏంటి? ఏ సీట్ను ఎవరు ఆశిస్తున్నారు? ఏంటా సంగతులు మనం కూడా చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇక లోక్సభ ఎలక్షన్స్ మీద ఫోకస్ చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. ముఖ్యంగా జాతీయ పార్టీలు ఈ విషయంలో ఓ అడుగు ముందున్నట్టు తెలిసిందే. అలాగే ఆయా పార్టీల తరపున పోటీ చేయాలి అనుకుంటున్న కొందరు నేతలు కూడా పని మొదలు పెట్టినట్లు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి సంగారెడ్డిలో ఓడిపోయిన జగ్గారెడ్డి, విజయశాంతి లోక్సభ బరిలో ఉండాలి అనుకున్నట్టు తెలిసిందే. గతంలో మెదక్ లోక్సభ సీటు నుంచి ఎంపీగా గెలిచారు విజయశాంతి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా ఈసారి ఆమె మెదక్ లోక్సభ బరిలో దిగే ప్రయత్నాల్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అటు మల్కాజ్గిరి అసెంబ్లీ సీటుకు పోటీ చేసి ఓడిపోయిన మైనంపల్లి హనుమంతరావు ఈసారి అదే లోక్సభ సీటు నుంచి పోటీ చేయొచ్చు అంటున్నారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన సీఎం అయినందున మైనంపల్లికి లైన్ క్లియర్ అయినట్టేనా, లేక మరో అభ్యర్థి ఎవరైనా తెర మీదకొస్తారా అన్న చర్చ జరుగుతోంది. భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. ఈ సీటు కోసం ఎల్బీ నగర్ లో ఓడిపోయిన మధుయాష్కి రేవంత్ సన్నిహితుడు చామల కిరణ్ పోటీలో ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ లీడర్ మల్లు రవి నాగర్ కర్నూల్ ఎంపీ సీటును ఆశిస్తున్నారట. అసలైన అసెంబ్లీకే పోటీ చేయాలని అనుకున్నా అధిష్టానం నో అనడంతో లోక్సభ మీదే ఆశలు పెట్టుకున్నట్టు తెలిసిందే. అటు కాషాయ పార్టీలో సైతం ప్రస్తుతం లోక్సభ ఎన్నికల చర్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్య నేతలు పోటీ చేసినా అందులో ఎక్కువ మంది ఓడిపోయారు. గెలిచిన 8 మందిలో పెద్దగా అనుభవం లేని వారే 6 ఈ పరిస్థితుల్లో సీనియర్స్ కు లోక్సభ టికెట్లపై చర్చ మొదలైందట. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీకి కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు చెప్పుకోదగ్గ నేతలు కూడా లేరు. కానీ ఇప్పుడు పరిస్థితి మెరుగ్గానే ఉందంటున్నారు. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తారని తెలిసిందే. మహబూబ్ నగర్ లో డీకే అరుణకు ఛాన్స్ రావచ్చు అంటున్నారు. అయితే ఈ సీటు తనకు కావాలని జితేందర్ రెడ్డి అడిగే అవకాశం ఉందట. కరీంనగర్ అసెంబ్లీ సీటుకు పోటీ చేసి ఓడిపోయిన బండి సంజయ్ ఈసారి కరీంనగర్ లోక్సభ సీటు కోసం పోటీపడే అవకాశం ఉన్నట్టు తెలిసిందే. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు కూడా అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. వారంతా లోక్సభ ఎన్నికల్లో తిరిగి ఆయా సీట్లు ఆశిస్తున్నట్లు చెబుతున్నాయి తెలంగాణ బీజేపీ వర్గాలు. ఇలా 2 జాతీయ పార్టీల నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అనేక మంది అభ్యర్థులు లోక్సభ సీట్లు ఆశిస్తున్నారు. ఆశించడం వరకు బాగానే ఉన్న ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వారికి తిరిగి ఎంపీ సీట్లు ఇస్తారా అన్నది $1 మిలియన్ క్వశ్చన్. వాళ్ళు ఆశిస్తున్న చోట వేరే బలమైన అభ్యర్థులు లేకుంటే వేరే సంగతి. కానీ పోటీకి వస్తే పరిస్థితులు మారొచ్చు అన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి. చివరికి రేసులో ఎవరుంటారో చూడాలి.